అన్న నిన్న ఎపిసోడ్ ఎలా నడిచింది అన్న బిగ్ బాస్? మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకటే సోనియా హైలైట్ అయింది దీంట్లో. ఎలా అంటే కన్నింగ్నెస్ లో అర్థమైందా? సోనియాకి ఎంతసేపు కూడా పెద్దోడిని చిన్నోడిని చూసుకొని జబ్బలు నరుక్కుంటుంది అనమాట. ఎప్పుడో గానీ వాళ్ళు కూడా ఎడదీసేస్తారు. ఇవన్నీ బయటకు పోయేది ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వారంలో ఖచ్చితంగా. అక్కడ మణికంఠ కొన్ని కార్నర్ చేశారు. మణికంఠని కార్నర్ చేయాల్సిన పని ఏంటి? వాళ్ళందరూ డిసైడ్ చేసి పక్కన పెట్టేశారండి క్లాన్ లోంచి. మళ్ళీ డిఫెండ్ చేయాలి, వాడి మీద మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు, కేకలేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అర్థం కావట్లా. చీఫ్ కింద అసలు నిఖిలా లేకపోతే సోనియానా? సోనియా చేతిలో పెద్దోడిది చిన్నోడిది తాళం గుర్తు బొడ్లో పెట్టుకుని కూర్చుంది. వీళ్ళు ఎప్పుడన్నా మాట్లాడంటే తాళం తెస్తుంది, మాటలు అయిపోయినాయి అంటే తాళం మూసేస్తుంది. ఇక అర్థమైంది, వాళ్ళకి ఛాన్స్ లేదు. వీళ్ళని కీలు బొమ్మల్లా చేసి ఆడిస్తుంది అన్నమాట. మొత్తం గేమ్ ఆవిడ చెప్పినట్టే నడుస్తుంది. రాత్రి మణికంఠ మైక్ మ్యాల్నెస్ కొట్టడు. అదే కదా చిరాకు రప్పేస్తున్నారు. అడిగి ఆల్రెడీ వాళ్ళే పక్కకు పెట్టారు. తీసుకెళ్లి పక్కకు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు అడిగారు, చేతోళ్ళు అడిగారు వాళ్ళకి. ఇదో బిగ్ బాస్ ఇక్కడ బయాస్డ్ బిగ్ బాస్ ఒక విషయం చేశాడు. శక్తి క్లాన్ గెలిచినప్పుడేమో వాళ్ళకి అవకాశం ఇచ్చాడు డిసైడ్ చేసుకుంటాక, ఒక మనిషిని పక్కన పెడతాక. వీళ్ళు కాంతారే గెలిచినప్పుడు వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ ఉల్టా. అర్థమైందా? ఇక్కడ ఏమైందంటే అతను స్వార్థంగా బిహేవ్ చేసినట్టే నాకు అనిపించింది. ఇదంతా చెత్తగా ఉందబ్బా. సోనియా అయితే డిఫెండింగ్ అసలు ఏం నచ్చలేదు నాకు. సోనియా ఒక మాటలో చెప్పాలి, సోనియా మాట్లాడే విధానం నాకు బాగా వచ్చు అనుకుంటుంది, కానీ కొన్ని మాటలు మాట్లాడుతుంది జనాలకు చెడ్డ చిరాకు వస్తుందన్నమాట, ఇరిటేషన్ వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే సోనియా మాటల్లో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఏం మాట్లాడుతుంది, కొంచెం మతుండే మాట్లాడుతుందా ఏంటి, నాకేమి అర్థం కావట్లా. ఈ పృథ్వీ ఎంతసేపు సోనియా మంచిది అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాడు. అలాగే నిఖిల్ కూడా. వీళ్ళంతా గ్రూప్ పృథ్వీ గెలిస్తే ఏంది అంతలో కొట్టేసుకున్నారు వాళ్ళిద్దరు. పృథ్వీని నిఖిల్ అగ్ చేసుకుని కదా గెలిస్తే ఇప్పటికి ఒకటే గెలిచారు. తర్వాత ఒక టాస్క్ పెట్టినప్పుడు ఆ బెలూన్ టాస్క్ ఒకటి గెలిచారు. వానికి ఈవిడ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం సోనియాది. అని కేకలో పెద్ద పెద్ద కేకలో వరల్డ్ కప్ గెలిచినంత ఫీలింగ్ ఇచ్చేస్తుంది. అక్కడ ఏమి లేదు, సోనియా ఒకటే ఏది తల్లికి లాగా అన్నయ్యకి లాగా ఉంటాడు. తల్లి ఒళ్ళు ఎవడైనా పడుకుంటే ఎలా ఉంటది, అసలు చూడటానికి ఎలా ఉంటది, చిరాకుగా ఉండదా? తమ్ముడు వచ్చి ముద్దెడితే ఎలా ఉంటది, తమ్ముడు అన్నవాడు వచ్చి ముద్దెడితే ఎలా ఉంటది, అలా ఉంది ఇప్పుడు సోనియా పరిస్థితి. అసలు ఏమనుకోవాలి, ఆ రిలేషన్ ఏమనుకోవాలి? ఇదంతా తెలియక జనాలు పిచ్చోలా. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆమెకు మతి ఉందా, మాకు మతి లేదా? అసలు నాకేం అర్థం కావట్లా. ఆ రిలేషన్ ఎలా వద్దు బో, నువ్వు చెప్పు. ఇప్పుడు తల్లి అంటుంది, తల్లిలాగా అంటే అక్కలాగంట. ఇప్పుడు తల్లి అన్న ఒళ్ళో అమ్మాయి పడుకుంటదా? పడుకుంటాడా అబ్బాయి? పడుకోడు కదా. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడో. అలాగే అన్నయ్య అన్న వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా, అక్క అన్న వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ గా తమ్ముడు అన్నవాడు ముద్దెడతాడా? అది మన సాంప్రదాయం కాదు బ్రో. మనం ఇంకా యుఎస్ వాళ్ళు సాంప్రదాయం నేర్చుకోవాలా. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాలి. అప్పుడప్పుడు ఇది చూసే ఆడియన్స్ కి ఎలా ఉంటుందంటే కొంచెం వ్యంగ్యంగా ఉంటుంది. ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు, ఇది ఎంత ఏంటి, ఈ కథ ఏంటి, ఈ సోనియా ఏంటి ఎలా బిహేవ్ చేస్తుంది, రంగులు మారుస్తుంది అన్నమాట. ఊసరవల్లిలాగా రంగులు మారుతుంది. అంటే అగ్గు, అంటే ముద్దు. ఏంటిది అసలు? నాకు అసలు ఏం అర్థం కావట్లా. ఊరికే ఎవడన్నా చనివిస్తే చాలు అంటే అగ్గిస్తుంది. వాడిని ఏమనుకోవాలి అసలు? అంటే ముద్దిస్తుంది. ఏంటో నాకేమట్లా ఈ హగ్గులు ముద్దుల కోసం వెళ్ళినట్టే ఉంది అక్కడికి. నాకు అర్థం అవ్వట్లేదు. మణికంఠ నీకు ఒక విషయం చెప్తా క్లారిటీగా. మణికంఠనే ఆల్రెడీ కాంతారా టీం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ టీమ్ లోకి అవకాశం వచ్చింది. శక్తి టీం లోకి ఇవి వచ్చిన తర్వాత ఓవరాల్ గా అన్ని మొత్తం బ్లాక్ చేసి కార్నర్ చేసి పాయింట్అవుట్ చేసి వాడిని అయితే ఇప్పుడు ఎర్రిపప్పని చేశారు హౌస్ లో. కానీ జనాల దృష్టిలో ఆడి హైప్ అనేది, ఆడి గ్రాఫ్ అనేది జమ్మంటే పైకి లేచింది. నిఖిల్ గ్రాఫ్ అనేది జమ్మంటే కిందకి దిగింది. ఎందుకంటే డబుల్ ఫేస్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు, సోనియా నిఖిల్. వీళ్ళిద్దరూ కూడా ఎలా అంటే సోనియా ఎవరినైతే టార్గెట్ చేస్తుందో, నబిల్ టార్గెట్ చేసింది సోనియా, అదే క్రమంలో నిఖిల్ కొంచెం బుర్ర ఉండాలి. నిఖిల్ ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, అక్కడ అన్ఫిట్ అన్న వాళ్ళని పక్కన పెట్టండి అన్నాడు. ఈ గేమ్ కి నబిల్ అన్ఫిట్టా? అది అసలు అన్ఫేర్. అది వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నా ఎలా ఫైర్ అవుతాడు, వాళ్ళని ఎలాగా డిఫెండ్ చేస్తాడు. నాకైతే లిటరల్లీ నిజంగా చెప్తున్నా, సోనియా పేరు ఏంటంటే నాకు చేమల చెరువులు పోతున్నాయి అబ్బా. అసలు నాకు ఇట్లాంటి కంటెస్టెంట్ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో చూడలేదు నేను. ఒక్క సోనియా మీద నాకు ఆ జెలసీ ఫీలింగ్.
ఏంటి అసలు వీళ్ళిద్దరిని డిఫెండ్ చేయడం గానీ ముందుకొచ్చి మాట్లాడే విధానం గానీ అసలు చీఫ్ ఎవడో నిఖిల్ కి డెసిషన్ తీసుకునే ఆప్షన్ ఇవ్వట్లా సోనియా సోంపాపుడు సోనియా నువ్వు ఈ శనివారం వెళ్ళిపోతే మేము అందరం హాయిగా ప్రశాంతంగా క్వార్టర్ తాగి బిర్యానీ తిని ఖచ్చితంగా ఇటు పక్క చూసుకుంటే ఆదిత్యం ప్రేరణ ఉన్నారు, అటు పక్క చూసుకుంటేనేమో మన పృథ్వీ ఈ సోనియా ఉంది. వీళ్ళిద్దరు ఎవరైనా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. పృథ్వీ కూడా చాలా వాడు కూడా తోక పట్టుకొని సోనియా తోక పట్టుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మీకు అర్థం అవట్లా, వీళ్ళ మధ్య గుసగుసలు అర్ధరేత్రిగాడ అరే మనందరిని టార్గెట్ చేశారు హౌస్ లో, మనం ముగ్గురు ఇక్కడ నుంచి ఏం మాట్లాడుకున్నా బయటికి చెప్పకూడదు. ఒరే బత్తాయిలు ఆ విషయం అందరికీ తెలుసు, మీ ముగ్గురు ఒకటే గేమ్ ఆడుతున్నారని. వాళ్ళు అనుకునేది వాళ్ళు టార్గెట్ చేసేది, మీరే అందరిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అర్థమైందా? ఒకరిని తర్వాత ఒకరిని పంపించేయాలని చూస్తున్నారు. ఆదిత్యం మొన్న ఏమంది భయ సోనియా అసలు ఎంత రూడ్ గా మాట్లాడింది అసలు. అది కరెక్టేనా? నువ్వు 4 వారాల దాకా ఉంటానన్నావుగా, 4వ వారం వచ్చేసింది, మీరు వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ ముందు ఈవిడికి రెడ్ కార్డు పడి బయటికి తోసేస్తే గానీ నాగార్జున నాకు ప్రశాంతంగా ఉండదు అసలు.